అవి వెతికి పట్టుకునే వస్తాను. సిద్ధు, నీకు చెప్తే అర్థం కావడం లేదా? అంటే నీకు మీ నాన్న మాట కంటే ఒక అనామకుడే ఎక్కువయ్యాడా? బాగుందిరా, చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచినందుకు ఇప్పుడు నువ్వు వాడి గుండెల మీద తన్ని వెళతానంటున్నావు. చాలా బాగుంది సిద్ధు, బాగుంది. బామ్మ, అతనే అనామకుడు కాదు, నాకు బావ. బావని విడిపిస్తానని నేను నా చెల్లికి మాటిచ్చాను. ఒక కొడుగ్గా నాన్న గౌరవాన్ని కాపాడటం నాకెంత ముఖ్యమో, అలాగే ఒక అన్నగా చెల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందాక నాన్న అన్నట్టు అలా మాట నిలబెట్టుకోలేని పక్షంలో ఒక అన్నగా నేను కూడా బతికున్న శవంతో సమానం. సరేరా, నేనింత చెప్పినా నా మాటకు విలువ ఇవ్వలేదు కదా. నా మాటకు విలువ ఇవ్వకుండా నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు కదా. అది కండువా కాదు, నా ప్రతిరూపం. నానా, నువ్వు దాన్ని దాటి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నిన్ను ఆపేవాళ్లు ఎవ్వరూ ఉండరు. ఇంకా ఆలోచిస్తావేంట్రా సిద్ధు? చెప్పాడుగా మీ నాన్న, నీకు మీ నాన్న కన్నా అనామకుడే ఎక్కువ అనుకుంటే ఇప్పుడే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఈ ఇంటి అల్లుడిగా కాదు, ఒక తమ్ముడిగా ఇప్పుడు నీకు మాటిస్తున్నానక్క. హరీష్ ని క్షేమంగా విడిపించుకొచ్చే బాధ్యత నాది. బయటికి తీసుకొస్తానని నీకు మాటిస్తున్నాను. గౌరవం లేని బసవరాజు బతికున్న శవంతో సమానం.